హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రావణి సంగం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉండడంతో ఈవినింగ్ టైం ఏదైనా చేయాలి అని చెప్తే నేను ఈరోజు మష్రూమ్ ఫ్రై అయితే తయారు చేశాను. సో మనం మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేనైతే 1 ప్యాకెట్ మష్రూమ్ అయితే తీసుకున్నానండి. మష్రూమ్ తీసుకొని క్లీన్ చేసేసి వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఒక బౌల్లో వేసి పక్కనైతే పెట్టుకున్నాను. సో మష్రూమ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. నేను గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ సాల్ట్, గరం మసాలా, టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ శనగపిండి 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి అయితే నేను మొత్తం అంతా కలిపానండి. కలిపిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసి స్లోగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పల్చన అయిపోయిందంటే మనకి బాగా రాదు అండి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటేనే మనకి ముక్కకు బాగా పడుతుంది అనమాట. సో మనం బాగా కలిపిన తర్వాత మష్రూమ్ ముక్కలు కూడా అందులో వేసి బాగా కలపాలి. సో దీనికోసం డీప్ ఫ్రైకి కావాల్సింది ఏంటంటే ఆయిల్. ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మష్రూమ్ పీసెస్ ఏదైతే ఉన్నాయో ఆ మష్రూమ్ పీసెస్ అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మష్రూమ్ పీస్ అనేది మాడిపోద్ది కానీ లోపలైతే ఉడకదు. సో మనకి మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో నేనైతే గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి. గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తే స్పైసీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.